హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే నేను చేయబోయేది ప్రోటీన్ బ్లీచ్. ప్లీజ్ వాచ్ ఇట్. మనకి ఇక్కడ ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్, ఒక్కొక్క స్కిన్ టైప్ ఒక్కొక్క ప్రోడక్ట్ ఉంటుంది. సో ఫస్ట్ నేను క్లయింట్ కన్సల్టేషన్ తీసుకున్న తన ఆయిల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్, తన స్కిన్ టైప్ని బట్టి నేను బ్లీచ్ వేయబోతున్నా. ఇప్పుడు తన స్కిన్ అనాలిసిస్ చేశాక తనది డ్రై స్కిన్ అని తెలిసింది. సో నేను ప్రోటీన్ బ్లీచ్ వేయబోతున్నా. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి తన ఫేస్ పై మేకప్ ఏదైతే ఉందో, ఐస్ పై కాజల్ అండ్ ఐలైనర్, లిప్స్ పై లిప్స్టిక్, దాన్ని నేను క్లీన్గా రిమూవ్ చేసుకుంటున్నాను. కాటన్ తీసుకొని క్లెన్జింగ్ మిల్క్తో నీట్గా రిమూవ్ చేసుకోవాలి ఐస్ అండ్ లిప్స్. రిమూవ్ చేసుకున్న తర్వాత తన ఫేస్ పై ఏదైతే మేకప్ ఉందో తన స్కిన్ టైప్ ఫేస్ వాష్ తీసుకొని క్లెన్జింగ్ చేస్తూ స్లోగా మసాజ్ చేస్తూ మేకప్ని రిమూవ్ చేసుకోవాలి. మసాజ్ చేశాక వెట్ కాటన్తో ఫేస్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. బ్లీచ్కి సంబంధించిన రెమెడీస్ నేను బిఫోరే మిక్స్ చేసి పెట్టుకున్నాను. దానికి కావాల్సింది హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ మిల్క్ పౌడర్, ఎనీ మిల్క్ పౌడర్ అండ్ రోజ్ వాటర్. సో గాయ్స్, ఇది వచ్చేసి చాలా ఈజీ మెథడ్. సెలూన్లో కాదు, మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మిల్క్ పౌడర్ అండ్ రోజ్ వాటర్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వచ్చేసి మ్యాండేటరీ కాదు. ఈ 2 ఐటమ్స్ ఉన్నా పర్లేదు, మీరు మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు. మీరు తీసుకున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో, మిక్స్ చేసుకున్న ప్రోడక్ట్ ఫేస్ అండ్ నెక్కి అప్లై చేయండి. ఐస్ అండ్ లిప్స్, ఐబ్రోస్కి అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్ స్కిన్ వైట్నింగ్ కోసం అండ్ బ్రైట్నెస్ కోసం, లైట్నింగ్ కోసం యూజ్ చేస్తున్నాం. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి స్లోగా అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ నేను అప్లికేషన్ చాలా స్పీడ్గా అనిపిస్తుంది. వీడియో లెంత్ అవుతుందని నేను కొంచెం స్పీడ్లో పెట్టాను. అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత 10 మినిట్స్ లీవ్ చేసేయండి. స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. 10 మినిట్స్ కంప్లీట్ అయ్యాక అక్కడ ఏదైతే బ్లీచ్ వేసానో నేను వాటర్తో రిమూవ్ చేసుకుంటున్నాను నీట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా క్లీన్ చేసుకోవద్దు. మనం అక్కడ ఏదైతే బ్లీచ్ అప్లికేషన్ చేసామో ఫస్ట్ వాటర్తో వెట్ చేసి స్కిన్ని మసాజ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అని నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయటికి సన్ రైజ్కి వెళ్తాం, దానివల్ల ట్యాన్ రిమూవ్ అవుతుంది అండ్ స్కిన్ బ్రైట్నెస్ ఇస్తుంది, స్కిన్ లైట్నింగ్ అండ్ న్యాచురల్ లుక్ ఇస్తుంది. డార్క్ స్పాట్స్ అండ్ బ్లెమ్సెస్, స్కిన్ అన్ఈవెన్ టోన్, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో పిగ్మెంటేషన్, లైట్ స్పాట్స్ ప్రాబ్లం, వాటిని అన్నిటినీ రిమూవ్ చేస్తుంది అండ్ స్కిన్ వచ్చేసి చాలా స్మూత్నింగ్ అవుతుంది. సో ఇక్కడ నేను క్లీన్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను చాలా స్లోగా. అండ్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసి వదిలేయకుండా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. అప్పుడే స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, డ్రై స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళది ఆల్రెడీ చాలా డ్రై ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్ అనేది స్కిన్కి చాలా మాయిశ్చరైజర్ ఇస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను ఎలా అయితే మసాజ్ చేస్తున్నానో మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి.
మాయిశ్చరైజింగ్ మసాజ్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఎస్పీఎఫ్ క్రీమ్ అప్లై చేస్తున్నాను. ఎస్పీఎఫ్ క్రీమ్ వచ్చేసి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, దీనివల్ల బెనిఫిట్స్ మనం ఎర్లీ మార్నింగ్ బయటికి వెళ్తుంటాం, యూవీ రేస్, సన్ ఎక్స్పోజ్ చేస్తుంటాం. ఫైన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ వ్రింకిల్స్, స్పాట్స్ వీటికి ప్రొటెక్ట్ చేస్తుంది ఎస్పీఎఫ్ అనేది. స్కిన్ అనేది రెడ్నెస్ రావడం అండ్ ట్యాన్ రావడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎస్పీఎఫ్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్కి అనేది చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. సో మాయిశ్చరైజర్ అండ్ ఎస్పీఎఫ్ అనేది మ్యాండేటరీ. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.